హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. మేమంతా కూడా బాగున్నామండి. మళ్ళీ వీడియోస్ ఆలస్యమైనాయి అని చెప్పేసి అందరూ చాలా ఆందోళన పడుతున్నారు. అండ్ ఎవరేమనుకోకండి, నేను అస్తమాను ఈ మాటలు చెప్పడానికి కూడా నాకు కూడా కాస్త ఫీలింగ్గానే ఉంది, కానీ తప్పట్లేదు. ఓకే, ప్రజెంట్ వీడియోలోకి వచ్చేద్దాము. యాక్చువల్గా మేమైతే కాటన్పాడు వెళ్తున్నాం, వైజాగ్ నుండి మా అత్తగారు ఊరు వెళ్తున్నాము. అండ్ అంటే ఉన్న ఒక 3 డేస్కి మేము ప్లాన్ చేసుకున్నమాట. మా వారు వచ్చారని ముందు వీడియోలో షేర్ చేశాను కదా, ఆయన వచ్చిన ఆఫ్టర్ 2 డేస్కి మేము విలేజ్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యామన్నమాట వైజాగ్ నుండి. అండ్ ఫస్ట్ అయితే కాటన్పాడు వెళ్తాము. ఆ నైట్ ఇంకా ఇంటి దగ్గర స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఉదయాన్నే చిన్న పని ఉంది. ఆ నెక్స్ట్ డే కూడా అంటే 2 డేస్ వర్క్ ఉంది, అది అయిపోయి కానీ మళ్ళీ మేము రిటర్న్ అయిపోవాలన్నమాట. టైం పెద్దగా లేదు, ఉన్న తక్కువ టైంలోనే మేము అలా ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అండ్ ఆన్ ది వేలో ఉన్నాము. వెళ్ళే వేలో అయితే ఇక్కడ డిన్నర్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుని ఫుడ్ అది తింటున్నాము. బట్ దత్తుడు అని చెప్పేసి ఒక రెస్టారెంట్లో ఆగాము. ఫుడ్ చాలా యావరేజ్ అనిపించింది. ఆకలితో ఉన్న టైంలో ఇలా జరుగుతూ ఉంటాయని అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎంతమందికి అనిపిస్తుంది చెప్పండి. సో మంచి ఫుడ్ ఆస్వాదిందామని అనుకునే టైంకి ఫుడ్ సరిగా బాగాలేదని చెప్పి అనిపించింది. అండ్ ఆ రోజు నైట్ అయితే ఇంటికి వచ్చేసాము కాటన్పాడు. ఇంటికి రీచ్ అయ్యేసరికి 10:30 అలా అయింది. వెళ్ళగానే అందరం పడుకున్నాం, ఇంకా లాంగ్ జర్నీ కదా అందుకోసం. అండ్ మార్నింగే లేచామన్నమాట. మార్నింగ్ ఊరు వెళ్తున్నాం ఇక్కడ. సో అందరం కూడా రెడీ అయిపోయాము. ఆన్ ది వేలో చెప్తాను ఎక్కడికి వెళ్తున్నామని. హాయ్ శ్రీవారి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పాటలు ఓకే పదండి, లేట్ అయిపోయింది. హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సీట్ బెల్ట్ పెట్టేసుకోవాలి ఇప్పుడు. టింగ్ టింగ్ టింగ్. హలో అండి, గుడ్ మార్నింగ్. మన అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి బాబీ వదన్ గారు, అలానే బాబీ వదన్ గారు వాళ్ళ తోటి కోడలు సుజాత వదన్ గారు, సో బాలాజీ అన్నయ్య గారు, బ్రహ్మాజీ అన్నయ్య గారు వాళ్ళ ఇంటికి సంబంధించిన శంకుస్థాపన ఉంది, దానికి అటెండ్ అవుతున్నాము. అండ్ రీసెంట్గా మన అత్తయ్య గారు వాళ్ళ పెద్దమ్మాయి తులసి వదన్ గారు, అంటే తేజ వాళ్ళ మదర్, వాళ్ళది కూడా శంకుస్థాపన అయిపోయింది. అండ్ అలానే ఇంటికి సంబంధించి కన్స్ట్రక్షన్ అది జరుగుతుంది. వాళ్ళది కూడా త్వరలో గృహప్రవేశం ఉంటుంది, ఆ పిలుపు కూడా వస్తుంది. ఆ టైంకి ఇదిగో మా శ్రీవారు కూడా ఉంటే బాగున్నది అనిపిస్తుంది. మరి ఏ టైంకి వస్తుందో. ఒక టికెట్ ఇక్కడ కనిపిస్తుంది, ఇంకో టికెట్ మా మావయ్య గారితో వెళ్ళిపోయింది. కేశవదాస్పాలెం అంటే అంతర్వేది సైడ్ అండి, వాళ్ళైతే వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటారు ఏంటన్నది పెద్దింట్లమ్మ కదా. పెద్దింట్లమ్మ అమ్మవారికి సంబంధించిన జాతర జరుగుద్ది, మెండిపాలెం జాతర అంటారు. మెండిపాలెం తెరవించి ఒక 1 మంత్ జరుగుతుంది, చాలా బాగా జరుగుద్ది. సో ఆ 1 మంత్లో మొక్కులు ఉన్న వాళ్ళు, లేదంటే మొక్కులు లేకపోయినా ఇన్విటేషన్ బట్టి చక్కగా భోజనాలు అవి పెట్టుకుని అక్కడే కుక్ చేసుకుని, అంటే మనకి అన్నవరం దగ్గర ఉంటుంది ఏంటో టెంపుల్, తలుపులమ్మలోవా, సేమ్ ఆ టైప్లోనే జరుగుద్ది ఇక్కడ కూడా. ఏటపోతలు వేసుకుంటారు, కోళ్ళు అవి కోసుకుని చక్కగా భోజనాలు అవి పెట్టుకుని పిలుపులు అవి ఉంటాయి. ఏదో షేడ్ వచ్చేస్తుంది ఇక్కడ సమేదో. ఇదండి ఈరోజైతే ఇదిగో ఈ శారీ కట్టుకున్నా. ఈ శారీ అయితే లక్ష్మి గారి దగ్గర తీసుకున్నాను, వైజాగ్ లక్ష్మి గారు. అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు అవైలబుల్గా ఉన్నా లేదో కూడా నాకు తెలియదండి శారీస్ అయితేనే. ఇవైతే నేను ఒక 2 years బ్యాక్ తీసుకున్నాను, ఒక 3-4 శారీస్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర. సో బ్యూటిఫుల్ శారీస్, ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది అక్కడ. నెక్స్ట్ చెప్పాను కదా, రిత్విక్ అయితే మా మావయ్య గారితో వెళ్ళిపోయాడు. బ్రేక్ఫాస్ట్లో అయినాయి, చక్కగా రెడీ అయ్యి వెళ్తున్నాం. టైం అయితే 9 అయింది కరెక్ట్గా. సో ఈ టైంకి వాళ్ళ పేర్ల మీద కూర్చుంటారు. వెళ్ళి అక్కడ పనులన్నీ చూసుకుని రిటర్న్ అవుతున్నప్పుడు చాలా వర్క్స్ ఉన్నాయి. ఒకటి ఈయన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, 2 బ్యాంక్లో ఏదో వర్క్ ఉందన్నారు, అదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకేంటన్నారు? కాదు, మెండిపాలెం అమ్మవారు అక్కడికి వెళ్ళి అదేలే. అవునవును, మళ్ళీ రాలేము, జాతర అయిపోతే మళ్ళీ 1 month. ఈ మధ్యనే నిలబెట్టినట్టున్నారు దేవుణ్ణి. ఇప్పుడు షేడ్ తగ్గించి చూసారా, ఎండ వస్తుంటే సమేదో షేడ్ అడ్డుగా వస్తుంది. హ్యాంగిల్స్ ఇలా చేసాను. కిషాన్
ఏం సైడ్ చేస్తావు పోయే బాబు వాడు మొత్తం తీసుకుని వెళ్ళిపోతుంది రోడ్డు మీద అడ్డం కానీ మీ ఊరేమిది ఫ్రెండ్స్ పిల్లలు ఎవరి ఊరైతే వాళ్ళే పెత్తనం. మామూలు మోడ్ ఇది మామూలు మోడ్ కాదు, నేను స్పోర్ట్స్ మోడ్ లోకి వచ్చాను, కార్ కాదు. ఇప్పుడు చూడు పక్క చూడదు, ఇప్పుడు ఇటు చూడలేదు. అబ్బా మీలో ఎంతమందికి అలవాటు ఉందో చెప్పండి, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ ఎదుటి వాళ్ళని ఏమంటారు పాయింట్ చేసి. పాయింట్ కాదు, ఒక రోడ్డు మీద తినేస్తాడు. టెన్షన్ లో ఉన్నాడు ఏదో ఇంట్లోకి ఇంటి తర్వాత ఏమన్నా టెన్షన్ పెట్టి ఉంటది. ఏం చేస్తారు బాబు, ఏం ఇంటికి వెళ్తున్నారా మళ్ళీ ఇప్పుడు ఏం సమస్య వస్తుంది. ఎవరైనా గోర్లు ఇలా కొరుకుతారు అంటున్నాడు ఆయన. ఓకే, కేసనపల్లి, పడమటిపాలెం, తూర్పుపాలెం. తూర్పుపాలెమేనా? కాదు కాదు కాదు, పడమటిపాలెం ఇంకోటి అంటే తూర్పుపాలెం. ఇక్కడ కేసనపల్లిలోని జీడిపప్పులు ఫేమస్ అండి. తేగలు ఒకటి, మామిడిపల్లి సీజన్ వచ్చినప్పుడు ఇక్కడ ఇటు సైడ్ గోడపల్లి. కేసనపల్లిలోనేమో పచ్చి జీళ్ళు, ఇప్పుడు వేసవకాలం వస్తాయి కదా, పచ్చి జీడికాయలు ఇక్కడ ఎక్కువ ఫేమస్. జీడిపప్పు అవి ఎక్కువ ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అందరూ చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటాము. చాలా ఫేమస్, పెద్ద పెద్ద ఉంటాయి, ఇంతంత సైజ్ జీడిపప్పులు. తేగలు కూడా ఇక్కడే బాగుంటాయి కదా కేసనపల్లిలో. ఓకే అండి, అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్. ఓకేనండి, డెస్టినీకి అయితే రీచ్ అయిపోయాము. కేశవదాస్ పాలెం అయితే వచ్చేసాము. మనం కూడా జాయిన్ అవుదాం పదండి. ఈ కేశవదాసపాలెం అనేది అంతర్వేది దగ్గరలో ఉంటుంది. మీకు అలా చెప్తే తెలుస్తుంది. ఇందాక నేను జీడిపప్పు గురించి చెప్పాను కదా, అది మోర్లో కూడా చాలా ఫేమస్ అండి. అండ్ ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇద్దరు ఆ చెరుకు వైపులోనే వాళ్ళ హౌస్ ప్లానింగ్కి సంబంధించి అన్ని కూడా కార్యక్రమం అయితే జరుగుతుంది అన్నమాట, శంకుస్థాపనకి సంబంధించింది. సో రెండు వైపులన కూడా పందిరి అనేవి వేసేసారు అనమాట, టెంట్ లాంటిది వేసి పూజ అనేది జరుగుతుంది. అందరం కూడా అటెండ్ అయ్యాము. నెమ్మదిగా ఒక్కొక్కరు జాయిన్ అవుతున్నారు అనమాట. సో ఊరికి పెద్దలు, అలానే వాళ్ళ ఇంటి బంధువులు, చుట్టాలు, వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా అలా చూస్తున్నారు అనమాట పూజకు సంబంధించి. ఒక పక్కనైతే బ్రహ్మాజీ అన్నయ్య గారు వాళ్ళకి, ఇంకొక పక్కనైతే బాలాజీ అన్నయ్య గారికి సంబంధించి అయితే పూజకి సంబంధించి జరిపిస్తున్నారు. సో అక్కడ అటెండ్ అయ్యి ఇక్కడ అటెండ్ అవుతున్నాము, అక్షంతలు అవి వేసి. సో దేవుడికి దండం పెట్టుకోవడం, అలా అటు ఇటు కూడా అటువైపు ఇటువైపు సొంత అన్నదమ్ములకి సంబంధించిందే కదా. సో అది అలా అటెండ్ అవుతూ నేను రెండు వైపులా కూడా వీడియో షూటింగ్ అనేది చేశాను అనమాట. శంకుస్థాపన సంబంధించిన ముహూర్తం విషయంలో అయితే ఒక 10-15 నిమిషాల్లో సమయం మాత్రమే తేడా ఉందన్నమాట రెండింటికి. అండ్ చాలా చక్కగా జరుగుతుంది. వాళ్ళ ఇంటి తరపు నుండి, ఇటు తరపు నుండి బంధువులందరం కూడా ఈ విధంగా కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. తేజ్ అని చూస్తున్నారు కదా, మన అత్తయ్య గారు వాళ్ళ మనవడు అదిని. సో రిత్విక్, కిష్ అందరిని చాలా రోజులు అయ్యింది మీరు అందరూ చూసి, ఫ్యామిలీని ఎప్పుడు అందరూ చూద్దామా అని చెప్పేసి చాలా వెయిటింగ్, చాలా కమెంట్స్ పెట్టారు. చాలా ఓపికతో వెయిట్ చేసి చాలా మంచి మంచి కమెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఏ లాట్ అండి. వెళ్ళరండి, తేజ వెళ్ళారు, తేజ అత్తయ్య గారు వెళ్ళారు, తేజ. ఇక్కడ కనిపిస్తుంది బ్రహ్మాజీ అన్నయ్య గారు, అలానే బాబీ వదన్ గారు, వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు సింధు, పావని. అండ్ ఇక్కడ మన అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి మాట బాబీ వదన్ గారు, అండ్ అలానే తులసి వదన్ గారు. సో ఆల్రెడీ తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా ఊరు రావాలి అని అనుకున్నప్పుడు అయితే సెలవులని చూసుకుని వస్తూ ఉంటాము. సెలవులు లేని సమయంలో
తప్పదు, ఇంకా సెలవులు పెట్టి మరీ రావాల్సిందే స్కూల్స్కి. అదే పిల్లలు ఇద్దరు స్కూల్స్కి. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ శారీలో కనిపిస్తున్నారు కదా పెద్దమ్మ గారు, ఆవిడ మా మావయ్య గారు వాళ్ళ సిస్టర్ అండి. మన అత్తయ్య గారు వాళ్ళ ఇద్దరు అమ్మాయిలని కూడా మేనరికమే చేశారు, మా మావయ్య గారు సిస్టర్స్కి ఇచ్చి చేశారన్నమాట. ఇద్దరు మేనత్తలకి, అంటే టోటల్ 3 మేనత్తలు మా వారికి. 3 మేనత్తలకి 2 మేనత్తలు కొడుకులకి ఇచ్చి పెళ్లి చేశారన్నమాట, తులసి వదన్ గారు, బాబీ వదన్ గారు వాళ్ళని. సో ఇక్కడ రిలేషన్స్ తెలిసినా తెలియకపోయినా ఒకసారి మీకు అర్థం అవడం గురించి చెప్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ నుండి చక్కగా ఫాలో అయిన వాళ్ళకి క్లారిటీ గురించి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. అండ్ ఈరోజు ఈ శంకుస్థాపన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత మన పెద్దలు తెలియజేశారు కదా. ఇల్లు కట్టడం పెళ్లి చేయడం రెండూ ఒకటే అండి. రెండింటికి 1కి 3 ఖర్చు అవుతుందనే అర్థం తెలుసుకోవడమే. ఇల్లు కట్టడానికి యజమాని పడే ఆరాటాన్ని ఈ సామెత గుర్తు చేస్తుంది. ఆర్థికపరమైన మానసిక పరమైన కష్టాలకు నిలువెత్తు నిదర్శనం ఈ 2 పనులు. దీనివల్ల వ్యక్తి యొక్క సామాజిక సాంఘికమైన హోదాలను కూడా తెలియజేస్తాయి. కాబట్టి వ్యక్తికి సంబంధించినటువంటి, అంటే తనకు సంబంధించిన మాట్లాడే అవకాశం ఏదైనా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఆ ఊళ్ళో అతను చేసిన పెళ్లి గురించి, అలానే అతను కట్టిన ఇంటి గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు కదండి. అందుకే ఈ విషయంలో మనిషి ఒత్తిడిని ఎదుర్కొని నిలబడి తన యొక్క మానసిక ఆర్థిక సామాజిక స్థితులను తెలియజేసే పని గురించి మాట్లాడుకోవడానికి సామెత రూపంలో మన పెద్దలు తెలియజేశారన్నమాట. ఏ మాట అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇల్లు కట్టు చూడు పెళ్లి చేసి చూడు. ఓం అసో నేదేవరస్మగచ్చపన ప్రాణమహనో దేహ భగం యోగపశ్యేమ సూరమచరం సమరదేవరలయ ఆనస్వస్తి అమృతం వై ప్రాణామృతమవ ప్రాణానైవ యథాస్థానమవ పైతమండవస్తనావాచన గోవింద ఆవాహిత సర్వేభ్యో దేవతాభ్యో నమో నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు ప్రసీద ప్రసీద. సమర్పయామి హస్తయో ధర్మర్పయ ముఖే ఆచమనీయ సమర్పయామి స్థాపయామి అద్విజన్ని కళకత్వానందరూ కూడా అందుకొనవు వీరాయనాంద్రూ సుఖాంకులను సమర్పయామి ఇక్కడ మా వారు అలానే వాళ్ళ మేనత్త గారు అబ్బాయి తేజ వాళ్ళ నాన్నగారు అన్నమాట మాట్లాడుకుంటున్నారు. ఇంటి శంకుస్థాపన అంటే భూమి పూజ అనేది నూతన గృహ నిర్మాణానికి నాంది పలికే అత్యంత పవిత్రమైన కార్యక్రమం. వాస్తుశాస్త్ర ప్రకారం ఈ పూజను సరిగ్గా నిర్వహించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు మరియు అనుకూల శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటాయని నమ్మకం. అలానే శంకుస్థాపన కోసం పాటించవలసిన ముఖ్యమైన నియమాలు కూడా ఉంటాయి. అంటే ఆ శంకుస్థాపన ముహూర్తము, శుభ సమయం అనేది ఇంపార్టెంట్ కదా. శంకుస్థాపన చేసే స్థలము, అలానే పూజా విధానము, స్థల శుద్ధి, వాస్తు అన్నీ ఇంపార్టెంట్. పుష్పాలు తీసుకోండి, పుష్పాలు నమస్కారామి మండప దేవతాభ్యో నమః. మళ్ళీ పెట్టద్దు అన్నవరం దగ్గర చేసేద్దామా?
అందరూ సంబంధం వచ్చి పెట్టింది కదా వీడియోలోని మాకు దగ్గరికి వచ్చేస్తున్నాం అయితే. ఆవిడ కరెక్టే. నీ సంబంధం చూసుకోగలదని ఎండ పడిపోతుంది తీసుకురా సరిగా ఉందన్నా. ఇప్పుడు బాగుంటుంది ఎప్పుడు వచ్చా కిషన్ ఫోన్ తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఫోన్ పక్కన లాస్ట్ అయిపోయింది. ఇక్కడ 3 5 అయిందంటే నేను చెప్తాను. చూడమ్మా చూడగలిగి నూతన గృహారంభ మహోత్సవమయాంగతన బ్రహ్మోత్సవే వాస్తువర్ధ ప్రతియామాతను ధర్మానధామ దేశతే సోమరాజన్ శతమానం భవతి శతాయు ప్రశస్యతే. ఈ కార్యక్రమానికి కొంతమంది పెద్దలు వచ్చారు. ఎంపీపీ గారు అలానే ఎక్స్ఎమ్మెల్యే వచ్చారు. లేదు కింద పడేసి మొత్తం తీసుకెళ్ళిపోవచ్చు. ధనవస్త్రం ధనం వాయు ధనం
ఇలా పూజలో కూర్చున్నటువంటి దంపతులకి ఇంటి సభ్యులు బట్టలు అనేవి పెడుతున్నారు. సో మేమైతే బట్టలు కొనే సమయం లేక ఇంకా డబ్బులు అయితే పెట్టేసామన్నమాట. మీకు నచ్చినవి కొనేసుకోండి అని చెప్పి. యాక్చువల్గా ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి కల. మీరు కూడా ఇలా కొత్త ఇల్లు కట్టాలని ఆలోచిస్తుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్. మన సాంప్రదాయం ప్రకారం కొత్త ఇంటికి శంకుస్థాపన చేస్తాం కదా. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పునాదిని తీస్తారు. ఈ పునాదిలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను సమర్పించడం అనేది చాలా పవిత్రంగా అనేది మనం సూచిస్తూ ఉంటాము. సో శంకుస్థాపన సమయంలో తీసిన పునాదిలో కొన్ని వస్తువులు అనేది ఉంచడం చాలా ఇంపార్టెంట్. అవి నేను మీకు ఇప్పుడు కొన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఏమేమిటా అన్నది. పునాదిలోని వెండి పాముల జత, రాగి కలసం, పంచరత్నాలు, ఇత్తడి తాబేలు, సో అంటే ఉన్న పరిసరాలు ప్రాంతాలు వాళ్ళ ఆ పద్ధతులను బట్టి ఒక్కొక్కరు కొన్ని ఫాలో అవుతూ ఉంటారు. పసుపు, అక్షతలు, కుంకుమ, అలానే స్వస్తిక్ లేదా ఓం అని రాసినటువంటి ఇటుకను అనేది కూడా పెడతారు. నవధాన్యాలు, సో అలా కొన్ని సందర్భాన్ని బట్టి కొన్నింటిని అలా పెడుతూ ఉంటారు. ఆవు పాలు, కొన్ని చిల్లర పైసలు పెట్టడం, అలానే టెంకాయలు కొట్టడం, ఇవన్నీ చేయడం వలన ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు అనేవి ఉంటాయి. ఈ వస్తువులన్నీ ఉంచడం వలన ఇంటి పునాది బలంగా ఉంటుందని చాలా బలంగా నమ్ముతారు. ముఖ్యంగా కొత్త ఇంటిని నిర్మించాలనుకుంటే ముందుగా వాస్తు నిపుణుల సలహా అనేది తీసుకోవడం చాలా అన్నిటికంటే ముఖ్యమైనది. అలా మన వాస్తు ప్రకారం ఇంటికి ఏ ఫేసింగ్ పెడితే అనేది మంచిదా అనేది వాళ్ళే చెప్తారన్నమాట. సో ఇదండి, ఇక్కడైతే ఇదిగో నవధాన్యాలు, ఆవు పాలు ఇవన్నీ వేసి మేము దండం పెట్టుకుంటున్నాము. టెంకాయ అది కొట్టేసి వదిన గారి ఇంట్లోకి సంబంధించిన అటు ఇటు కూడా అన్నదమ్ములకి సంబంధించి ఏదైతే శంకుస్థాపన ఉందో ఈ విధంగా మేము అటెండ్ అయ్యి చక్కగా ఇలా కంప్లీట్ చేసుకున్నాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. వీడియో ఇంకా అయిపోలేదు, చూస్తూ ఉండండి, ఇంకా చాలా ఉంది. ఇలాంటి సమయాలు వచ్చినప్పుడు మనం బట్టలు పెట్టినప్పుడు మనం కాళ్ళకి దండం పెడతా ఉంటాం కదా, అక్షంతలు అవి వేసి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే భేదాలు వస్తూ ఉంటాయి కదా. మనకన్నా పెద్దవాళ్ళు అన్నయ్య, వదిన గారు అని అనగానే నేను కాళ్ళకి దండం పెట్టాను. సో మా వారు పెద్దవారు అని చెప్పేసి మా వారికి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకున్నారు. ఒక్కొక్కరు అంటూ ఉంటారు, అక్షతలు వేసే సమయంలోని పెద్ద చిన్న అనే భేదం తేడా లేకుండానే కాళ్ళకి దండం పెట్టుకోవడం అనేది కూడా మంచిది అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం సమయంలో చూసారు కదా, మనం చిన్నపిల్లల వాళ్ళకి పెద్దవాళ్ళకి ఏ వయసైనా తేడా లేకుండా మనం తాంబూలం ఇస్తున్నప్పుడు చక్కగా కాళ్ళకి దండం పెట్టుకుంటాము. ఎందుకు ఒక్కొక్కరు ఒక్కోలాగా పాటిస్తూ ఉంటారు. ఇది మీలో ఎంతమందికి ఏది కరెక్ట్ అని అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, మొత్తం మీద అందరూ కూడా టెంకాయలు అనేవి కొట్టి భూమి పూజ పూర్తి చేసుకున్నాము ప్రశాంతంగా. ఇలా శంకుస్థాపన అన్నదమ్ములు ఇద్దరిది కూడా కంప్లీట్ అయిపోయాయి. ఎవరైతే పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారో దానికి సంబంధించినవి బట్టలు అనేవి ఇక్కడ కట్టుకుని రావాలన్నమాట వీళ్ళందరూ కూడా. సో వదిన గారు, అన్నయ్య గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే బట్టలు అనేవి ఇప్పుడు మార్చుకుని వస్తారు కాసేపట్లో. అంతే, ఇంకెక్కడితో ఎండ్ అయిపోయింది. బాబీ వదిన గారు, సింధు, పావని వాళ్ళతోటి కాస్త అలా నేను మెమరబుల్గా కొన్ని ఫొటోస్ అనేవి తీసుకున్నాను. మా పిల్లప్పుడు వీళ్ళు చిన్న పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. తేజ స్పెషల్ షూట్ ఇది. ఇంకా సంబంధాల కోసం మాట్లాడాలి, పాపం సిగ్గుపడిపోతున్నాడు. ఎక్కువైపోయినాయి ఇప్పటికే టాపిక్స్. ఇప్పుడు ఇవ్వను కదా, దీనికి కూడా ఇవ్వనుగా. అలా ఫన్నీగా అదే బాగుంటుంది నీతో సబ్స్క్రైబర్స్కి. ఇక్కడ ఒక పందిరి, అక్కడ ఒక పందిరి అయిపోవచ్చిందండి. ఇంకా కంప్లీట్. ఇంకా శారీస్ మార్చుకోవాలా ఇంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఓకే, చూస్తున్నారు కదండి, అందరం కూడా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నాము. చాలా రోజుల తర్వాత అందరూ మీట్ అవుతాం కదా. అండ్ ఈ సందర్భంగా మా వారు ఛానల్ తర్వాత మళ్ళీ ఇలా కలవడం, రావడం, అంటే ఊళ్ళోకి వస్తూ ఉంటాము, ఎవరింటికి వాళ్ళు వెళ్ళి కనిపించేయడం వేరు. బట్ ఆ సిచ్యువేషన్ బట్టి చక్కగా అందరం కూర్చొని మాట్లాడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం చాలా సరదాగా గడిచింది అలా.
అండ్ ఇప్పుడు మాతో మాట్లాడిన ఆవిడ ఎంపీపీ అడబాల సత్యవాణి గారు. సో మా వారి క్లాస్మేట్ అంట, చైల్డ్హుడ్ డేస్లో 10th క్లాస్ అది చదువుకున్న రోజుల్లోని మా ఫ్రెండ్ అని చెప్పి నాకు పరిచయం చేసి చూపిస్తున్నారు. సో ఇదిగోండి, సో శంకుస్థాపనకి సంబంధించి అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కూర్చున్నాం ఇలా. మన ఎత్తు పడుతుందో లేదు చూడు రా రే, మీ మన ఎత్తు పడుతుందో లేదు చూడు. ఈ వీడియోలో చాలా వరకు మీకు ఒరిజినల్ వాయిస్ని వినిపించాను. సో మా యాస భాష, అలానే మా సైడ్ మా విలేజ్ మాట తీరు, పద్ధతులు, ఆచారాలు, అన్ని పిలుపులు, పలకరింపులు, వేలకోలాలు, సో సరదాగా అవన్నీ కూడా మీరు కూడా వినాలి, చూడాలని చెప్పేసి నేను ఈ విధంగా మీతో షేర్ చేసుకున్నాను. సో ఇదండి, ఈ వీడియో గురించి చాలా వెయిట్ చేశారు. సో మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నా. 1 frame 4 members. అది పెట్టానా పేరు పెడతా ఉంటాయి. అడుగు తాత, డబ్బులు అడుగు. యాక్చువల్గా బాబీ వదన్ గారు వాళ్ళు, అలానే ఈ సుజాత వదన్ గారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన పెద్ద ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళ పిన్నత్తగారులు, పెద్దత్తగారులు, అంటే బ్రహ్మజీ అన్నయ్య గారు వాళ్ళ నాన్నగారు అన్నదమ్ములు, మేనత్తలు, వీళ్ళందరూ చాలామంది ఉంటారు కదా. వాళ్ళ కోడళ్ళు, కూతుళ్ళు, కొడుకుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు అందరూ చాలామంది ఉన్నారన్నమాట. ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్, ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. ఈ సందర్భంగా అందరూ అటెండ్ అయ్యారు. అందరూ ఈ విధంగా కలుసుకున్నాము. ఓకేనండి, మధ్యాహ్నం సమయం అయిపోయింది, భోజన సమయం అయిందని చెప్పేసి అందరూ కూడా ఇంకా లేచి ఇంటి దగ్గరికి వెళ్తున్నమాట. ఇంటికి వీళ్ళకి దగ్గరలోనే అన్నమాట ఇదంతా. వస్తున్నాం అత్తయ్య గారు. అదే అక్కడికి వెళ్ళిపోతాం, చల్లగా ఇంటికి వెళ్ళిపోతాం. ఓకేనండి, ఇదిగో వదన్ గారు అయితే కొత్త చీర కట్టుకున్నారు, బాగుంది. సో ఇంక అందరం కలిపి వెళ్తున్నాము. పిల్లలు ఎక్కడ లేవట్లేదు, ఆటల్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఛానల్ తర్వాత అందరూ కలుసుకోవడం కదా, అలా చేస్తున్నారు, సరదాగా బాగుంది. ఓకే, ఇంకా భోజనాలు అయితే ఇంకా ఇలా పెట్టేశారు. అందరం కలిపి ఫాస్ట్గా తినేసాము చక్కగా. అండ్ ఇక్కడ లంచ్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆన్ ది వేలోనే టెంపుల్కి అది వెళ్తాము. అందరూ హాయ్ చెప్తారా? మీరు అత్తయ్య గారు ఇలా వచ్చండి, వదిన గారు పక్కకు వచ్చాడు. ఎందుకు వద్దు, మీరు తేజ వాళ్ళ అమ్మని తెలియాలి కదా. పక్క దగ్గరికి లైటింగ్ కొట్టేస్తుంది, లైటింగ్ ఇటు డార్క్ వచ్చేస్తున్నా, ఇక్కడ నుంచి బాగుంది. ఓకే, ఫోటో కూడా క్లిక్ చేసి తీసేస్తాను, ఫోటో తీస్తాను. లైటింగ్ చూడు ఒకసారి. అదే కదా, బాయ్ బాయ్. మీరు నువ్వు ఇప్పుడు వచ్చానమ్మా, నువ్వు ఇప్పుడు వస్తావు, వెళ్ళిపోతానులే. అది తీర్థానికి రావాలా లేకపోతే వీళ్ళ గృహప్రవేశం రావాలో తెలియట్లేదు, ఏదో ఆలోచించాలి. ఓకేనండి, ఇప్పటి వరకు చూసారు కదా, అందరినీ చూపించాను. చాలా సందడిగా సరదాగా గడిచింది ఉన్న కాసేపు కూడాని. ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాము. బాయ్ చెప్పేసి బయలుదేరి ఆన్ ది వేలోనైతే పెద్దింట్లమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. పదండి. మెండుపాలెం పెద్దింట్లమ్మ అమ్మవారి టెంపుల్ అనేది తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మా సైడ్ ఫేమస్ మాట అండి ఇది. చాలా చక్కగా జరుగుతుంది జాతర అయితే 1 month వరకుని. ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కదా, మార్నింగ్ మేము స్టార్ట్ అవుతున్నప్పుడు కార్లో కొన్ని టాపిక్స్ అయితేనే. అండ్ టెంపుల్ పక్కన ఒక అతను కనిపించారు, మన సబ్స్క్రైబర్ అంట. ఆ వీడియోస్ అన్ని వాచ్ చేస్తామని చెప్పి చాలా చక్కగా మాట్లాడారు. యూట్యూబ్లో పెడతారంట బాగుంది.
రేపైతే ఈ కౌంటర్ బాగా అదిరిపోతాయి. డెకరేషన్ ఇదే మొత్తానికి వచ్చేస్తే కాళ్ళు దండం. ఆయన షాప్లో నుండి అమ్మవారి కోసం చీర, బ్లౌజ్ పీసు, అలానే అరటిపళ్ళు, టెంకాయ, పసుపు, కుంకుమ, గాజులు ఏమైతే కావాలో అవన్నీ కూడా తీసుకుని అమ్మవారి దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాము. టెంపుల్ చుట్టూ చక్కగా ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకుని దర్శనం అనేది చేసుకుంటున్నాము. చాలా చాలా సంతోషంగా అనిపించింది. చాలా తర్వాత ఇలా ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకునే అదృష్టం కలిగిందని చెప్పి మాతో మా నలుగురితో పాటు మా మావయ్య గారు కూడా వచ్చారు. తేజ అయితే ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తున్నాడు అనమాట అండి. పదండి టెంపుల్లోకి వెళ్దాం. మీలో ఎంతమందికి ఈ పెద్దింట్లమ్మ అమ్మవారు ఆలయం అనేది తెలుసు అనేది కమెంట్ చేయడం మర్చిపోవద్దు, సరేనా? సో అమ్మవారికి అవన్నీ కూడా మంచిగా సమర్పించేసి దర్శనం పూర్తి చేసుకుని బయటకైతే వచ్చేసాము. తేజ వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరైతే బాబీ వదిన గారు వాళ్ళ ఇంటికి ఇక్కడ కూడా చాలా దగ్గర సమయం అన్నమాట. కేవలం 1 కిలోమీటర్ ఉంటుందేమో అంతే. సో ఆన్ ది వేలోనే కదా అని చెప్పేసి అమ్మవారికి దర్శనం చేసేసుకున్నాము. అంటే ఈ సందర్భంతో అక్కడ జాతర సమయం కూడా అదే టైం కాబట్టి అందుకోసం ఇవన్నీ చేసుకున్నాం. చక్కగా డెకరేషన్స్ చేశారు, చూసారు కదండి. జాతర సమయం కదా, అందుకోసం ఇదంతాని. డబ్బులు తీసుకున్నారు మీరు కంప్లైంట్ మీద మరి అదే ఈ ముందు క్లిప్పింగ్స్లో మీరు గమనిస్తే మార్నింగ్ జరిగినటువంటి శంకుస్థాపన దగ్గర కిషాంత్ పాకెట్ ఎంటీగా ఉందని మా వారు అనడంతో తాతగారు నెల డబ్బులు అడుగు అంటే 500 ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసేసుకుని 50 రూపీస్ పాకెట్లో పెట్టారంట. అది మాకు వచ్చి చెప్తే సరదాగా మేము అలా మావయ్య గారిని అడగడం జరిగింది. సో ఆయన ఏదో చెప్తున్నారు, అది మటండి. సో ఏదైనా వాళ్ళకి కాకపోతే ఇంకేంటి, మావయ్య గారు ఎప్పుడు కూడా మేము ఊరు నుండి బయలుదేరే టైంకి మన వాళ్ళిద్దరికి చాలా చక్కగా ఇస్తారు డబ్బులు అయితేనే. ఆ సందర్భంగా ఏంటంటే సరదాగా అడిగాడు కదా అని చెప్పి ఆయన కూడా సరదాగానే ట్రీట్ చేశారు. ఇదండి ఇంకా మావయ్య గారు తేజ ఇద్దరు కూడా వాళ్ళేమో శంకుస్థాపన ఏదైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోయారు. మేమైతే ఇంకా రిటర్న్ కాటన్పడి వెళ్ళిపోతున్నాము. సో మావయ్య గారు ఇంకొక 1/2 అవర్ తర్వాత స్టార్ట్ అవుతానని చెప్పి అన్నారన్నమాట. ఈ లోపు మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఆన్ ది వేలోని శ్రీ సాయి ఆటోమొబైల్స్ మెకానిక్ అండ్ ఆటోమొబైల్స్ షాప్ దగ్గర ఆగాము. మా హస్బెండ్ ఫ్రెండ్ అనమాట. అండ్ ఆయనతో పాటు ఆయన కజిన్ కూడా ఉన్నారు, మా వారి కజిన్. సో సరదాగా అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ షాప్ అయితేనే తాటిపాకలో ఉందండి, అంటే రాజులకి దగ్గరలోనే. మీకు అలా చెప్తే క్లారిటీ ఉంటుంది. సో సరౌండింగ్స్ ప్లేసెస్ అన్నీ చూపిస్తున్నాడు మా పెద్దోడైతేని. వీడియో షూట్ చేస్తున్నాడు అనమాట. నేనైతే కార్ లోపల వెయిట్ చేస్తున్నాను. జస్ట్ లోపలికి వెళ్ళాను, షాప్ లోపల అంతా కూడా విజిట్ చేశాను. కొత్తగా స్టార్ట్ చేశారన్నమాట. ఒక 5 to 6 months బ్యాక్ అనుకుంటే ఇది ఓపెనింగ్ అది అయ్యింది. సో అవన్నీ కూడా లోపల కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మేము అక్కడ ఉన్నప్పుడైతే వర్క్ అవుతుంది. మేము వచ్చేసిన తర్వాతనే వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఈ విధంగా మంచిగా స్టాక్ అంతా కూడా అరేంజ్ చేశారన్నమాట. అవన్నీ కాసేపు చూసి మాట్లాడుకున్నారు చాలాసేపు మా వారు. అది కూడా బాగా అనిపించింది. సో ఛానల్ తర్వాత మళ్ళీ ఊళ్ళోకి రావడం, వాళ్ళ ఫ్రెండ్స్ని, కజిన్స్ని అవన్నీ కూడా మీట్ అయిన తర్వాత కలిగేటువంటి ఆనందం మాటల్లో చెప్పలేనంత ఉంటుంది కదా ఎంతేనని. అది చూసి నేను కూడా చాలా చాలా హ్యాపీ అయిపోయాను. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకుని అప్పుడు మేము రిటర్న్ అయితే కాటన్పడి వెళ్ళిపోయాం. మేము వెళ్ళిన ఒక 10 నిమిషాలకి మా మావయ్య గారు కూడా రీచ్ అయిపోయారు. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్ని కంటిన్యూ చేసి నేను మీతో అన్నీ కూడా షేర్ చేసేయాలని అనుకుంటున్నా. అండ్ మర్చిపోయాను, వెళ్ళే వేలోనే మా వారు వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర కూడా ఆగడం జరిగింది. అవి కంప్లీట్ చేసుకుని అక్కడే డిన్నర్ చేసి మరీ వెళ్ళాము. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ క్లిప్పింగ్స్ వచ్చాక గుర్తొచ్చింది. సో ఇదండి, నెక్స్ట్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. టేక్ కేర్, బాయ్.